మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మరి ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నీ ఎంత పని పనులు చదువుకున్న మేమంటే చదువుకోలేక మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తిందట్లా ఓడు కనీసం ఒక 500 ఇంత గెత్త లేకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ. మా రెడ్డి గురించి మాట్లాడతావా? బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో, రాబోయే రోజులు ఏరే ఉంటది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒకళ్ళకి మా జగన్ సార్ గెలలా అవసరం లేదు మేము అనుకుంటే. బాగా గుర్తుపెట్టుకో, మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా? పవన్ కళ్యాణ్ కాపాడతాడా? చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదరణ గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి గాని మా రెడ్డి గురించి గాని ఆయన పెద్దనా ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. నీ ఎదకి నీ పక్కలో ఉండే వాళ్ళకి వాళ్ళకి సాయం చేసేలేవు నీ అనవరంకి. నువ్వు ఎందుకు ఓకే ఆడ మైక్ పట్టుకుంటావు? ఆ శ్రమలో నాకు ఆదోనికి ఏం తెచ్చిన నువ్వు ఆదరణ చెప్పు. కనీసం ఒక్కరు కొట్టం కట్టించినవా? ఒక 50,000 ఇచ్చినవా నీ అనవరంకి? ఆదోలో బిదే వరకు ఒక 50,000 ఇచ్చావు. నీ పేరు చెప్పు ఆడని చెప్పి ఒక ఇట్లా మాట్లాడతారు. అవసరం మనకి? నీకు అవసరంలా. మా జోలికి రావద్దు, నీ జోలికి మా రామ్. నువ్వు మా జోలికి వచ్చినావు, నీ జోలికి వచ్చి నువ్వు తట్టుకోలేవు. చూడు చెప్తున్నా, ఎక్కడ పోతావు తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. అర్థమైనా? బీమా కుటుంబం కోసం ఇట్లా తలకాయలు కోసుకుంటారు ఇట్లా. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. నీ కోసం ఎవడు ప్రారంభించేవాడు లేడు. నువ్వు పోయినాకే వాడే